హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ్ తర్మ. ఈరోజు మనం సొగస్చూడ్ తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ శారీస్ పై ఓ లుక్ వేద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే ఫ్యాన్సీ. పట్టు ఫ్యాన్సీ. ఓకే, మరి ఫస్ట్ శారీ చూద్దామా? ఫస్ట్ వచ్చేసి మనకి ఇవి ఉప్పాడ పట్టులోనే డిజైన్స్. పళ్ళు వచ్చేసరికి మనకి పింక్ కలర్ పళ్ళు వస్తుంది. మొత్తం కూడా మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఒక లతలాగా డిజైన్, ఒక ఫ్లవర్, ఒక బింది షేప్ లో డిజైన్ ఇచ్చేసారు అనమాట గోల్డ్ కలర్ పైన. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి ఒక లీఫ్ టైప్ లో మనకి గ్రీన్ కలర్ తో ఇచ్చారు. ఇది చూసినట్లయితే మనకి వచ్చేసి ఒక ఫ్లవర్ టైప్ లో డిజైన్ ఇచ్చి మిడిల్ లో మనకి గ్రీన్ కలర్ అంటే మొత్తం పట్టు థ్రెడ్ యూస్ చేసి మనకి డిజైన్ చేశారు అనమాట. శారీలో బోర్డర్ వచ్చేసి కూడా మనకి అలాగే డిఫరెంట్ గా ఉంటుంది. కలర్ కాంబినేషన్ బాగుందండి. ఇక్కడ లైన్ ఇచ్చారు కదా 3 కలర్స్. అది కూడా మనకి మస్టర్డ్, గ్రీన్, పింక్ 3 కలర్ కాంబినేషన్ లో మనకి లైన్స్ లాగా ఒక 10 లైన్స్ బోర్డర్ తీసుకున్నారు. కింద టిష్యూ బోర్డర్ పైన టోటల్ గా పింక్ కలర్ తో మనకు ఒక టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు. ఓకే, శారీ అంతా చూసినట్లయితే మనకి మొత్తం కూడా గ్రీన్, బాటిల్ గ్రీన్, డార్క్ బాటిల్ గ్రీన్ పైన 1 బంచ్ వచ్చేసరికి మస్టర్డ్ కలర్, డార్క్ మస్టర్డ్ కలర్ తో మనకి పట్టు థ్రెడ్ యూజ్ చేసి ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు. దానికి మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తో పోల్కా డాట్స్ ఇచ్చారన్నమాట. దీనికి కాంట్రాస్ట్ గా మనకి పింక్ కలర్ ఇచ్చారు. ఇప్పుడు 2 సైడ్స్ సేమ్ బోర్డర్ వచ్చిందండి. బోర్డర్ సేమ్ వస్తుంది మనకి. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఇట్లాగే శారీ అంతా కూడా మనకి ఇలాగే బంచెస్ ఉంటుంది. ఓకే, మరి దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి కొంచెం ఇక్కడ గ్రీన్ ఇవ్వకుండా ఓన్లీ పింక్ అండ్ మస్టర్డ్ కలర్ లైన్స్ ఇచ్చేసి కింద గోల్డ్ కలర్ పైన పింక్ కలర్ తో టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు. అంటే ఇక్కడ గ్రీన్ వస్తుంది శారీలో మనం చూసి. ఓకే, 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 7200 పడుతుంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ కూడా మనకి లైట్ వెయిట్ పట్టులోనే బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్. ఓకే, పళ్ళు చూసినట్లయితే మనకి అంటే ఇది మనకి ఎప్పుడు కూడా 1/2 మీటర్ పళ్ళు అలా వస్తుంది కదా. ఇది క్రాస్ గా ఇచ్చారు. కింద నుంచి చూసినట్లయితే ఫుల్ 1 మీటర్ వస్తున్నట్టు. 1 మీటర్ దాకా. అంటే ఈ క్రాస్ ఒక లతలాగా మనకి పింక్ కలర్ పట్టు థ్రెడ్ యూజ్ చేసి ఆ క్రాస్ లైన్స్ లాగా ఫ్లవర్, లీఫ్ డిజైన్ మొత్తం కూడా మనకి ఒక 10-15 లైన్స్ ఇచ్చారనమాట. మనకి ఆ కార్నర్ లో ఎండింగ్ లో వచ్చేసరికి ఓన్లీ గోల్డ్ కలర్ తో మనకి ఒక బోర్డర్ తీసుకొని దానిపైన మొత్తం కూడా లీవ్స్ తో ఒక బోర్డర్, పైన ఫ్లవర్స్ ఇచ్చారు మొత్తం కూడా. అదొక బోర్డర్ లాగా ఇచ్చారు. ఇది మనకి పళ్ళు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పైన బోర్డర్ వచ్చేసి పింక్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్, కింద గోల్డ్ కలర్ కడి బోర్డర్. శారీ అంతా కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ లో డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి సేమ్ పళ్ళులో చూసిన ఫ్లవర్స్ ని గోల్డ్ కలర్, పింక్ కలర్ ఫ్లవర్స్ ని మనకి 1 లైన్ వచ్చేసి పింక్, 1 లైన్ వచ్చేసరికి గోల్డ్ కలర్ ఆల్టర్నేటివ్ గా శారీ అంతా కూడా మనకి డిజైన్ ఉంటుంది. బోర్డర్ కింద చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కింద ప్లెయిన్ పింక్ పట్టు బోర్డర్, కింద గోల్డ్ కలర్. ఇక్కడ చూసినట్లయితే మనకి సేమ్ ఇదే బోర్డర్ మనం పళ్ళులో చూస్తాం. పళ్ళు ఎండింగ్ లో ఉంటుంది అనమాట. జరీతో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఓన్లీ మనకి పింక్ కలర్ పట్టు థ్రెడ్ తో ఇచ్చారనమాట. ఓకే ఓకే, ఫుల్ సారీ అంతా కూడా చిన్న చూడడానికి మనకి చిన్న మందార పూలు లాగా ఉన్నాయి. టోటల్ శారీ అంతా కూడా ఇంత దగ్గరగా ఇచ్చారనమాట. ఇది బ్లాక్ లో పట్టులో ఒక వెరైటీ అనమాట. అంటే పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. దీని బ్లౌజ్ బ్లాక్ వస్తుంది. కానీ మనం పింక్ కానీ గోల్డ్ కలర్ కానీ ఏదన్నా డిజైన్ చేయించుకున్నట్లయితే కూడా చాలా బాగుంటుంది. అంటే బ్లాక్ సెల్ఫ్ కాకుండా పింక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సారీకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వచ్చింది. ఇట్లానే సేమ్ బోర్డర్ వచ్చిందండి. సెకండ్ వైపు కూడా ఇట్లానే వచ్చింది. 2 కలర్స్ కాంబినేషన్ తో జరీ అలాగే పింక్ కలర్. దీనికి వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. అంటే హ్యాండ్స్ పార్ట్లు ఇంకేమైనా వర్క్ చేయించుకోవాలన్నా కూడా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 6800 పడుతుంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తుంది? నెక్స్ట్ కూడా ఇది మనకి కంచిలో లైట్ వెయిట్. కంచి పట్టువా? కంచి పట్టులో లైట్ వెయిట్. మొత్తం కూడా మనకి రెడ్ అండ్ ఆరెంజ్ షేడ్ లో ఉంటుంది సారీ. అంటే బాడీ పార్ట్ అంతా. పళ్ళు చూసినట్లయితే పర్పుల్ కలర్ పళ్ళు ఇచ్చేసారు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక జిగ్జాగ్ లాగా డిజైన్ ఇచ్చి ఒక టెంపుల్ డిజైన్ ఇచ్చారు బ్లూ కలర్ కాంట్రాస్ట్. ఇక్కడ గోల్డ్ కలర్ పైన ఒక వేవ్ లాగా మనకి బ్లూ కలర్ అవుట్ లైన్ మొత్తం కూడా లీవ్స్ ఇచ్చారు అన్నమాట. ఇక్కడ పికాక్స్ కూడా మనం చూసినట్లయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది షేప్ మనకి. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చారు. పికాక్ మొత్తం మనకి గోల్డ్ కలర్ ఇచ్చి లోపల వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇచ్చారు. ఈ బోర్డర్ సేమ్ మనకి అటు సైడ్ కూడా కంటిన్యూ అవుతుంది. కానీ చిన్న పళ్ళు ఇచ్చినప్పటికీ కూడా డిజైన్ బాగుంది దీంట్లో వచ్చేసి.
శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మొత్తం ఆరెంజ్ కలర్ షేడ్ లో ఉంటుంది. మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చారు. కంచి లైట్ వెయిట్ కదా, మనకి బ్రైడల్ వేర్ కి కానీ ఏదైనా నైట్ రిసెప్షన్స్ కి అలా కూడా చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. పట్టు మెయిన్ మనకి ఈజీగా క్యారీ చేయొచ్చు. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి పర్పుల్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. కింద వచ్చేసి ఒక బిగ్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు, గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. శారీ అంతా కూడా మనకి ఒక కీపర్ టైప్ లో మనకి ఈ డిజైన్ చూసినట్లయితే మనం సేమ్ పళ్ళులో ఇదే పికాక్ ని మనకి పళ్ళులో చూసాము. ఇక్కడ ఒకటి వచ్చేసి బ్లూ కలర్ వచ్చేసింది. బాడీ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి ఎల్లో కలర్ వచ్చింది. 2 కలర్స్ తో ఇచ్చారు. అంటే మనకి ఒకటి కాంట్రాస్ట్ గా ఒకటి సెల్ఫ్ గా కనిపిస్తూ ఉంటుంది. సేమ్ 2 సైడ్స్ బోర్డర్స్ ఇలాగే సేమ్ కంటిన్యూ అవుతాయి. బోర్డర్స్ 2 సైడ్స్ కూడా కడీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. ఫుల్ డిజైన్. దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి కడీ బోర్డర్ ఇచ్చారు. అవుట్ పైపింగ్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఓకే, కావాలంటే వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత? 6500. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ కూడా మనకి పట్టులోనే లైట్ వెయిట్ డిజైనర్ సారీ. ఓకే, మనకి 1/2 మీటర్ పళ్ళు ఇచ్చారు. అది కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి ఒక క్రాస్ లైన్స్ రాయల్ బ్లూ ఇచ్చారు. మొత్తం క్రాస్ లైన్స్ ఇచ్చారు గోల్డ్ కలర్. సిల్వర్ వచ్చేసి మనకి ఒక డైమండ్ షేప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. వేవ్స్ అంటే మనకి ఇక్కడ వచ్చేసి ఓన్లీ క్రాస్ అండ్ డైమండ్ వేవ్స్ లాగా డిజైన్ ఉంటుంది. పళ్ళు వచ్చేసి మనకి ఫ్లవర్స్ అలా కాకుండా ఓన్లీ క్రాస్ లాగే మనకి డిజైన్ ఇచ్చారు. ఓకే, ఇది పళ్ళు షోల్డర్ కి వస్తుంది మనకి. అంటే మనకి షోల్డర్ ఇట్లా వేసుకున్నప్పుడు ఈ కలర్ కాంబినేషన్ కనబడుతుంది. మిగిలిన సారీ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్. షోల్డర్ కూడా చూసినట్లయితే డిఫరెంట్ చాలా డిజైన్ గా, అంటే మనకు ఒక క్రాస్ లాగా ఇక్కడ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో చెక్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఒక మ్యాంగో ఇచ్చారు అనమాట క్రాస్ గా. అంటే ఈ కలర్ కి వేరియేషన్ వచ్చిన చోట వచ్చి మనకి మ్యాంగోస్ 3 మ్యాంగోస్ డిజైన్ చేశారు క్రాస్ లాగా. ఒక మ్యాంగో మనకి ఇట్లా ఇక్కడ పైన బిందీ షేప్ లో, ఇక్కడ వచ్చేసి మనకి ఈ షేప్ లో ఆపోజిట్ గా ఇచ్చారనమాట. మ్యాంగోస్ కూడా కార్నర్ లాగా ఒక క్రాస్ డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే రాయల్ బ్లూ పైన మొత్తం కూడా మనకి బోర్డర్ ఒకసారి చూద్దాం. పింక్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ కడీ బోర్డర్. శారీ అంతా కూడా బ్లూ పైన లీవ్స్ డిజైన్, చిన్న ఆ లీవ్స్ కూడా మనకి ఒక కట్ జిగ్జాగ్ లాగా ఇచ్చారన్నమాట. 2 సైడ్స్ సేమ్ బోర్డర్ అండి. సేమ్ బోర్డర్, 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్. ఇప్పుడు ఈ చిన్న బూటీస్ శారీ టోటల్ శారీ అంతా కూడా ఉంటాయి. ప్లెయిన్ బ్లౌజ్. హ్యాండ్స్కి వచ్చేసి మనకి శారీలో ఉన్న గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ని మనకి 2 సైడ్స్ కూడా స్లీవ్స్కి ఇస్తారు. 2 సైడ్స్ ఇచ్చారు. అంటే టోటల్ మిడిల్ అంతా కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ వచ్చింది. ఓన్లీ బోత్ సైడ్స్ అంటే మనకి శారీలో ఎలాంటి బోర్డర్ అయితే వచ్చిందో ఆ బోర్డరే మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా ఇక్కడ క్రియేట్ చేశారు. 2 సైడ్స్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత? 6000 పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కంచిలో లైట్ వెయిట్ ఫుల్ డిజైన్ వచ్చింది. అంటే ఇది మొత్తం కూడా బ్రైడల్ వేర్ కదా. పళ్ళు చూసినట్లయితే మనకి ఇది పింక్ అండ్ గ్రీన్ డబుల్ షేడ్ లా వస్తుంది అనమాట. మనకి పళ్ళు కొంచెం బ్లూ షేడ్ లో ఉంటుంది. మొత్తం కూడా మనకు ఒక జిగ్జాగ్ లాగా డిజైన్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా దానిపైన మనకి లీవ్స్ ఇచ్చారు. లీఫ్ కూడా మొత్తం కూడా మనకి మళ్ళీ చిన్న లీఫ్ లాగా ఒక బిందీ షేప్ లో డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. అక్కడక్కడ మనకి పోల్కా డాట్స్ లాగా డిజైన్ ఇచ్చారు అనమాట. 1/2 మీటర్ కన్నా కూడా పెద్దగానే ఇచ్చారు పళ్ళు వచ్చేసి. 2 సైడ్స్ కూడా ఒక జిగ్జాగ్ లాగా. ఇక్కడ మనకి పింక్ మీద గోల్డ్ కలర్ అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి బ్లూ మీద మనకి గోల్డ్ కలర్ జిగ్జాగ్ లాగా వస్తుంది. బోర్డర్ చూసినట్లయితే మనకి పళ్ళు ఉండే గ్రీన్ అండ్ బ్లూ డబల్ షేడ్ బోర్డర్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, మళ్ళీ గోల్డ్ కలర్ కడ్డీ లైన్స్. ఈ బ్లూ అండ్ గ్రీన్ డబల్ షేడ్ పైన ఒక టర్నింగ్ బోర్డర్. ఫ్లవర్ కూడా మనం చూసినట్లయితే జిగ్జాగ్ లాగా ఉంటుంది ఫ్లవర్. ఆ బోర్డర్ ఇచ్చేసి కింద మొత్తం కూడా మనం చూసినట్లయితే పర్పుల్ పైన లీవ్స్ ఫ్లవర్ని ఇచ్చారు. ఒక లోటస్ ఫ్లవర్స్ని ఒక లీఫ్ స్టైల్లో డిజైన్ చేసి హాఫ్ వర్క్ ఇది మనకి. కింద బోర్డర్ కట్ బోర్డర్. ఓకే, బిగ్ బోర్డర్ వచ్చింది. అంటే పైన బోర్డర్ ని కంటిన్యూ చేసి దానిపైన మనకి ఈ బ్లూ అండ్ గ్రీన్ డబల్ షేడ్ పైన ఒక టెంపుల్ లాగా. ఈ కలర్ వచ్చేసి మనకి పళ్ళు కలర్ వచ్చిందండి. ఆ కలర్ తో మనకి ఇటు నుంచి చూస్తే ఒక టెంపుల్ డిజైన్ కనబడుతుంది. మనకి కింద నుంచి చూసినట్లయితే కనుక జరీతో ఇచ్చారు కదా, జరీతో టెంపుల్ డిజైన్ కనబడుతుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే టోటల్ శారీ కట్ బోర్డర్ లాగా. ఓకే, బ్లౌజ్ ఇచ్చారు మనకి డబుల్ షేడ్ బ్లౌజ్. హ్యాండ్స్ కి వచ్చేసి గోల్డ్ కలర్, అలాగే మనకి లైన్స్ లాగా బోర్డర్ ఇచ్చారు. అంటే మనకి పళ్ళులో సేమ్ బోర్డర్ వస్తుందండి. అదే బోర్డర్ ఇక్కడ క్రియేట్ చేశారు. మనకి పళ్ళు చూసినట్లయితే మనకి ఇదే బోర్డర్ వచ్చింది. సేమ్ 2 సైడ్స్ కూడా మనకి ఇట్లాగే వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 7500. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ కంచి లైట్ వెయిట్, కంచి పట్టులో లైట్ వెయిట్ సారీ. ఓకే, పళ్ళు వచ్చేసి మనకి ఇది కొంచెం బ్రౌన్ షేడ్ లో ఉంటుంది అనమాట. పళ్ళు మొత్తం కూడా మనకి ఇక్కడ పళ్ళు ఒక జరీతో ఇచ్చేసి దానిపైన మొత్తం 2 బ్లాక్స్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఫ్లవర్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. దానిపైన మళ్ళీ వచ్చేసి మనకి బ్లూ కలర్ తో ఫ్లవర్ ఇచ్చి లోపల మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు. అంటే అప్ అండ్ డౌన్స్ వచ్చేటట్లు డిజైన్ చేశారు.
అంటే ఇక్కడ మిడిల్లో మనకి ఒక వేవ్ లాగా బ్లూ కలర్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. ఓకే, ఒక చెక్స్ లాగా ఇచ్చారనమాట. మళ్ళీ మనకి బాక్స్ టైప్ లో మనకి గోల్డ్ కలర్ జరీతో బాక్సెస్ లాగా డిజైన్ చేశారు. శారీ మొత్తం చూసినట్లయితే ఇది మనం పళ్ళులో చూసిన బ్రౌన్ కలర్ బోర్డర్ వచ్చేసి కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. శారీ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. సేమ్ బోర్డర్ వచ్చింది 2 సైడ్స్ కూడా. శారీ అంతా చూసినట్లయితే ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం కూడా మనకి ఒక కీపర్ టైప్ లో డిజైన్ చేశారు మొత్తం గోల్డ్ కలర్ జరీతో. ఇక్కడ చూసినట్లయితే మనకి మస్టర్డ్ కలర్ పట్టు థ్రెడ్ తో ఒక చిన్న ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు. మనకి శారీ అంతా ఏంటంటే పింక్ అండ్ గోల్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది మనం కట్టుకున్నాం. ఓకే, శారీ కూడా మనకి కల్నేతలో వచ్చింది. ఓకే, టోటల్ శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, పళ్ళు కలర్ కల్నేత కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. హ్యాండ్స్ వచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వచ్చిందండి. శారీలో ఉన్న బోర్డరే వచ్చింది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 6500. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ ఇది మనకి ఉప్పాడలో లైట్ వెయిట్ ఉప్పాడ శారీ. ఓకే, కాంబినేషన్ చాలా రేర్. మనం ఎప్పుడు బ్లాక్ పింక్ చూస్తూ ఉంటాము. ఇది బ్లూ మొత్తం కూడా మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ తీసుకున్నారు. దానిపైన మ్యాంగో షేపే కానీ మొత్తం కూడా డిజైన్ వేరు. మనకి ఒక లత లాగా డిజైన్ ఇచ్చారనమాట. పింక్ ఫ్లవర్స్ లీవ్స్ వచ్చేసరికి గోల్డ్ కలర్, షేప్ వచ్చేసి మ్యాంగో షేప్. ఒక బంచెస్ లాగా మనకి ఒక 4-5 తీసుకున్నారు పళ్ళులో బ్లూ పైన. అటు సైడ్ వచ్చేసరికి ఒక జిగ్జాగ్ లాగా ఒక వేవ్ టైప్ లో మనకి లీవ్స్ లాగా గోల్డ్ కలర్ జరీ మొత్తం కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. బ్లూ కలర్ మీద మనకి ఇలా కనబడుతుందండి. అదే మళ్ళీ ఇదే సేమ్ డిజైన్ బ్లాక్ కలర్ మీద వచ్చేసరికి కలర్ చేంజ్ వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి పైన గోల్డ్ కలర్ పైన పింక్ కలర్ తో మొత్తం జరీ బోర్డర్ ఒక టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు. జరీ బోర్డర్ పైన కింద వచ్చేసి బ్లూ కలర్ తో ఒక లీఫ్ స్టైల్లో డిజైన్ ఇచ్చారు. కింద సిల్వర్ కలర్ యూజ్ చేశారు. ఓకే, 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుందా? సేమ్ బోర్డర్. 2 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు. శారీ అంతా కూడా మనకి బ్లాక్ పైన మ్యాంగోస్ ఇచ్చారనమాట. పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో మ్యాంగోస్ ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మ్యాంగోస్. అంటే 2 రకాల జరీలు కూడా మనకి దీంట్లో యూస్ చేశారు. సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీ. 2 కలర్ ఈ కాంబినేషన్. మ్యాంగో బూటీ వచ్చేసి మనకి షేప్ మ్యాంగో షేప్ వచ్చింది. లోపలంతా కూడా మనకి క్రీపర్ లాగా డిజైన్ చేశారు. సేమ్ క్రీపర్ మనకి ఏంటంటే ఇక్కడ కూడా పళ్ళులో చూసాం కదండి, సేమ్ అలాంటిదే మనకి చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చారనమాట. దీని బ్లౌజ్ బ్లూ సన్నటి లైన్స్ కూడా వచ్చాయి. ఈ బ్లౌజ్ మీద ప్లెయిన్ ఇవ్వకుండా సన్నటి లైన్స్ తో డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్. శారీలో ఉన్న బోర్డర్స్ ని 2 సైడ్స్ కూడా మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. ఓకే, సిల్వర్ జరీ యూస్ చేశారు. ఇక్కడ గోల్డ్ జరీ కూడా యూస్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 7800 పడుతుంది. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కాటన్ చందేరి కాటన్. పళ్ళు వచ్చేసరికి మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ డబుల్ పళ్ళు ఇచ్చారు మనకి. ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్ థ్రెడ్, గోల్డ్ కలర్ జరీ, పింక్ కలర్ థ్రెడ్. ఈ కాంట్రాస్ట్ గా మనకి గ్రీన్ అండ్ గోల్డ్ పింక్ కలర్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ పింక్ కలర్ ఎక్కువ కనిపించేటట్లు ఇస్తే ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ ఎక్కువ వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఈ చిన్న పళ్ళు ఇచ్చారు మనకి, చాలా షార్ట్ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా చూసినట్లయితే మనకి క్రీమ్ కలర్, కోరా కలర్ అంటారు. క్రీమ్ కలర్ పైన బోర్డర్ చూసినట్లయితే పింక్ ప్లెయిన్ బోర్డర్, కింద వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. కింద కాంట్రాస్ట్ గా మనకి బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది. ఎక్కువ పైన గ్రీన్ కనపడుతుంది, కింద వచ్చేసరికి మనకి పింక్ కలర్ ఎక్కువ ఎలివేట్ అయ్యేటట్లు డిజైన్ చేశారు. శారీ అంతా మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కోరా కలర్ పైన 3 కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ తీసుకున్నారు. గ్రీన్ కలర్ ఫ్లవర్ ఇచ్చినప్పుడు మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ డిజైన్, అలాగే పింక్ ఇచ్చినప్పుడు గోల్డ్ కలర్, పర్పుల్ కి గోల్డ్ కలర్. 3 కలర్స్ కాంబినేషన్ లో మనకి ఒక లీఫ్ స్టైల్లో ఉండే ఫ్లవర్ ని తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఏ కలర్ ఇచ్చారు? క్రీమ్ కలరే ఉంటుంది. మనం పింక్ కానీ గ్రీన్ కానీ వేసుకోవచ్చు. ఓకే, అంటే కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కనుక పింక్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ చాయిస్ ఉంది మనకి. మామూలుగా ఈ శారీకి అయితే మాత్రం క్రీమ్ కలర్తో ఇచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి శారీలో 2 కలర్స్తో మనకి బోర్డర్స్ ఇచ్చారు కదా. పైన వచ్చేసరికి గ్రీన్, కింద వచ్చేసరికి మనకి పింక్ కలర్, సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 1900. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? ఇది ఉప్పాడ బ్లాక్ కలర్. ఉప్పాడ పట్టు అంటే మనకి పట్టులాగే ఉంటుంది, కొంచెం ఫ్యాన్సీ. మొత్తం పళ్ళు అంటే మనకి కాంట్రాస్ట్, ఎప్పుడు మనం శారీకి కాంట్రాస్ట్ ఎక్కువ చూస్తుంటాం. ఇది వచ్చేసి మనకి సెల్ఫే ఇచ్చారు. పళ్ళు వచ్చేసి మనకి 1 మీటర్ పళ్ళు దాకా ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసరికి ఒక టెంపుల్ డిజైన్, ఒక జిగ్జాగ్ లాగా మనకి సిల్వర్ కలర్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి ఒక డైమండ్ షేప్ లో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్, మళ్ళీ టెంపుల్. ఈ మిడిల్ లో చూసిన ఫ్లవర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మనకి. ఇక్కడ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఒక లీఫ్ నే మనకి ఒక బంచ్ లాగా డిజైన్ చేశారు. సేమ్ ఇట్ సైడ్ చూసిన బోర్డర్ నే మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. సిల్వర్ జరీ, గోల్డ్ జరీ కూడా యూస్ చేశారు. అంటే ఓన్లీ ఇంకా థ్రెడ్ కలర్స్ అంటే వేరే కలర్స్ అనేవి యూస్ చేయకుండా థ్రెడ్తో ఓన్లీ జరీ మాత్రమే దీంట్లో డిజైన్ చేశారనమాట.
బోర్డర్స్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్, బిగ్ బోర్డర్స్ ఇచ్చారు మనకి. ఆ బోర్డర్ పైన కూడా మనకి పళ్ళులో చూసిన ఫ్లవర్ ని చిన్న ఫ్లవర్స్, పళ్ళులో మనం పెద్ద పెద్ద బంచెస్ చూసాము, సెల్ఫ్ లో కనపడుతుందండి మనకి క్లియర్ గా చూస్తే, అంటే షాడో మీద మనకు తెలుస్తూ ఉంటుంది. అదే ఇక్కడ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తో బంచెస్ లాగా ఉంటుంది. శారీ అంతా కూడా మనకి బ్లాక్ పైన పళ్ళులో ఉన్న డిజైన్ నే చిన్న చిన్న బంచెస్ గా సేమ్ ఇదే బంచ్ అండి. ఇప్పుడు మనకి ఇక్కడ బోర్డర్ లో ఇచ్చిన బంచ్ కూడా సేమ్ బంచ్ అన్నమాట. 2 సైడ్స్ మనకి సేమ్ ఇలాగే వస్తుంది. ఓకే, శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లాకే ఉంటుంది. ఈ శారీకి అయితే మనకి మిడిల్ లో అంతా ప్లెయిన్ వచ్చిందండి. 2 సైడ్స్ కూడా మనకి ఇట్లాగే కడీ బోర్డర్స్ ఇచ్చారు. దీని మీద డిజైన్ ఏమన్నా వచ్చిందా? లేదు, ఓన్లీ గోల్డ్ కలర్ తో బోర్డర్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 3500. నెక్స్ట్ శారీ పటోలా శారీ. పటోలా, ఓకే, లైట్ బ్లూ షేడ్ లో ఉంటుంది అనమాట. బోర్డర్స్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్, కింద వచ్చేసి రెడ్ అండ్ రెడ్ కలర్ రా సిల్క్ బోర్డర్. బ్యాక్ సైడ్ మొత్తం కూడా మొత్తం మనకి పిటాయ్ వర్క్ ఇచ్చారు, మొత్తం గోల్డ్ కలర్ జరీతో. లోపల వచ్చేసరికి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు, ఒక మ్యాంగో షేప్ లో ఇచ్చారు మనకి డిజైన్. కింద వచ్చేసి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, కింద పైపింగ్ వచ్చేసి గ్రీన్ కలర్ పైపింగ్. మనకి శారీ 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. సేమ్ బోర్డర్ వస్తుంది. ఓకే, బ్లూ కలర్ కి హెవీగా లుక్ ఉండేటట్లు, అంటే హెవీ లుక్ ఉండేటట్లు మనకి బోర్డర్స్ అనేవి ఇచ్చారు. మొత్తం ఎక్కువ మనకి జరీ ఎలివేట్ అవుతుంది, ఎందుకంటే మనకి శారీ అంతా కూడా నార్మల్ థ్రెడ్ వర్క్ తోనే వచ్చింది మొత్తం టోటల్ శారీ అంతా. దీంట్లో ఎక్కడ కూడా మనకి వేరే వర్క్ అనేది లేదు, అలాగే జరీ అనేది ఎక్కడ మిక్స్ చేయలేదు. సో దానివల్ల ఏంటంటే ఈ బోర్డర్స్ అనేవి బాగా హైలైట్ చేసాయి ఈ శారీకి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే కోటాలా ఉంటుంది. మొత్తం కూడా మనకు ఒక చిన్న 2 మ్యాంగోస్ని ఒక బంచ్ లాగా ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారు, మనకి బ్రాసో డిజైన్ లా ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, ప్లెయిన్ ఉంటుంది. ఓకే, దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్, అంటే బోర్డర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు కదా. ఓకే, అందుకనేసి మనకి బ్లౌజ్ కూడా రెడ్ కలర్ జూట్ సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే ఓకే, రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ కలర్ ఉండేటట్లు మనకి డిజైన్ చేశారు. సేమ్ బార్డర్ అండి, మనకి శారీలో ఉన్న బార్డరే మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా డిజైన్ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత? 3150. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సిల్క్ కోట. సిల్క్ కోట, ఓకే. పళ్ళులో అంటే డిఫరెంట్గా కాకుండా జస్ట్ మనకి చిన్న చిన్న బెనారస్ ప్యాచెస్ దొరుకుతాయి కదా, ఆ ప్యాచెస్ని మనకి మొత్తం కూడా బాదం షేప్లో అటాచ్ చేసేసి రెడ్ కలర్ బెనారస్ ప్యాచెస్ని అవుట్లైన్ మొత్తం కలిపి ఒక బంచ్ లాగా మనకి పూసలతో వర్క్ ఇచ్చారనమాట. ఇవి మనకి పళ్ళులో బంచెస్ లాగా ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే మనకి బ్లూ కలర్ బోర్డర్, కింద ఎల్లో సాటిన్ బోర్డర్ పైన రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు, కింద సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్ కూడా మనకి పూసలతో ఒక లైన్ లాగా 2 లైన్స్ లాగా బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ పైన ప్యాచెస్ ఇచ్చారు, బెనారస్ ప్యాచెస్ ని. అవుట్ లైన్ కూడా మనకి బీడ్స్ తో వర్క్ ఇచ్చారు అనమాట. ఈ బోర్డర్ 3 సైడ్స్ కూడా ఉంటుంది మనకి. సేమ్ బోర్డర్, ఓకే. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. పళ్ళు మొత్తం కూడా చూసినట్లయితే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కోటా మీద సేమ్ ప్యాచెస్ ని, కాకపోతే బీడ్స్ అవుట్ లైన్ వర్క్ ఇవ్వకుండా ప్లెయిన్ ప్యాచెస్ ఇచ్చేసారు. కొంచెం అక్కడక్కడ స్టోన్స్ ఇచ్చి అవి చెమ్కి ఇచ్చారు అనమాట. రెగ్యులర్ గా మనం స్టోన్స్ చూస్తుంటాము, ఇవి కూడా గోల్డ్ కలర్ చెమ్కి ఇచ్చారు. బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఎల్లో కలర్. ఓకే, మనకి శారీ మొత్తం అంతా కూడా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ఇచ్చారు, కానీ మనకి ఏంటంటే దాంట్లో మనకి లైన్స్ లో కూడా వర్క్ వచ్చింది కదా, ఆ వర్క్ లేకుండా ఓన్లీ చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ మాత్రమే ఇచ్చారన్నమాట సింగిల్ గా. ఈ సారీ ఎంత ఉందండి రేట్? ఇది వచ్చేసి 1700 పడుతుంది. నెక్స్ట్ సారీ నెక్స్ట్ కూడా మనకి సిల్క్ కోటాలోనే. సిల్క్ కోట అంటే ప్రింటెడ్ సారీకి వర్క్ చేశారు. ఓకే, అంటే పైన బోర్డర్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ టెంపుల్ డిజైన్ తో ఉండే బెనారస్ బోర్డర్, కింద రా సిల్క్ బోర్డర్, ఇక్కడ వెల్వెట్ బోర్డర్, మళ్ళీ పర్పుల్ కలర్ బెనారస్ బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది, అంటే ప్రింట్ మారుతుంది, బోర్డర్ సేమే మనకి. ప్రింట్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ తో టెంపుల్ లాగా ఇచ్చి కట్ బోర్డర్ లాగా మనకి ప్రింట్ ఇచ్చారు. అంటే ఒక జిగ్జాగ్ లాగా ఇచ్చి బేస్ వైట్ ఇచ్చేసి మొత్తం కూడా పోల్కా డాట్స్ ఇచ్చారు గ్రీన్ కలర్, పైన ఒక టెంపుల్ ఇచ్చారు బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో. ఈ ప్రింట్ డిజైన్ తో పాటు మనకి మొత్తం టోటల్ శారీ అంతా కూడా చిన్న చిన్న కుందన్స్ ని డిజైన్ చేస్తారు ఇక్కడ. శారీ అంతా కూడా ఇంతే, ఫుల్ శారీ అంతా. ఓకే, దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? వైట్ అండ్ గ్రీన్. సారీ వచ్చేసి బేస్ వచ్చి మనకి గ్రీన్ కలర్ తీసుకుని దాని మీద క్రీమ్ కలర్ తో ప్రింట్ వచ్చింది. ఇది వచ్చేసి క్రీమ్ కలర్ బేస్ తీసుకుని మనకి గ్రీన్ కలర్ తో ఒక సన్నటి డిజైన్ ఇచ్చారనమాట. బోర్డర్ సేమ్ బోర్డర్ అండి. బ్లౌజ్ పార్ట్ లో హ్యాండ్స్ కి వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు ఫుల్. కావాలి అనుకుంటే కనుక మనం ఇది కూడా హ్యాండ్స్ పెట్టుకోవచ్చు అండి. ఆల్రెడీ శారీ మీద కూడా మనకి డిజైన్ వచ్చింది, మనకి నెక్ పార్ట్ లో డిజైన్ చేయించుకున్నట్లయితే కనుక బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 1600. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1600 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, మీ షాప్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయింది.
చూసారు కదండి డిజైనర్ వేర్ శారీస్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాటి సొగసు చూడతారు. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.